అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేను చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం, ఒక హ్యాపీయెస్ట్ విషయం షేర్ చేసుకుంటాను. అంటే లైట్గా షేర్ చేసుకుంటాను అనమాట. మన ఛానల్ అంటే యూట్యూబ్ జర్నీ మొత్తం ఒక ఇంత ఉంటే ఇంతవరకు అయిపోయింది. ఇంకా కొంచెం మిగిలిందనమాట మన ఛానల్ మానిటైజేషన్కి. చాలా థ్యాంక్ యూ అండి. నిజంగా ఒక్క వీడియో వైరల్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. ఆ ఒక్క వీడియో వైరల్ అయ్యి ఈవెన్ వాచ్ టైం కూడా దగ్గరకు వచ్చేసింది. జనరల్గా ఎవరికైనా సరే సబ్స్క్రైబర్స్ అవుతారు కానీ వాచ్ టైం తొందరగా అవ్వదు. అది ఆ దేవుడి లక్కో మరి ఏంటో తెలియదు కానీ ఇక్కడ దాకా వచ్చినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. 3 months జర్నీ నాది. 3 months జర్నీ. ఈ జర్నీలో ఎన్నో, అసలు నేనైతే 300 hours ఉన్నాయన్నమాట. ఆ వీడియో వైరల్ అవ్వక ముందు 300 hours ఉన్నాయి. ఒక 110 వీడియోస్కి గాను 300 hours వచ్చినాయి అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఎంత కష్టం అనేది. యూట్యూబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, ఏముందిలే ఒక్కొక్కళ్ళకి అంతంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఈజీగా అయిపోయిద్దిలే అని అనుకుంటారు. సెలబ్రిటీ అయినా అయి ఉండాలి, లేకపోతే టిక్టాక్ ఫేమస్ అయినా అయి ఉండాలి, యాక్ట్రెస్, యాంకర్స్ అలా అయినా అయి ఉండాలి. ఎటువంటి ఫేమస్ లేని వాళ్ళకి మాత్రం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా లక్ ఉండాలి. దీని గురించి కంప్లీట్గా నేను ఒక వీడియో తీస్తానండి యూట్యూబ్ గురించి. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఒక సక్సెస్ అనేది మనకి ఆ పాయింట్ మార్క్ వచ్చిన తర్వాత నేను ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు హ్యాపీనెస్ తట్టుకోలేక చెప్తున్నాను అనమాట. నేను ఏమేమైతే డ్రాబ్యాక్స్ చూశానో, అసలు అవుతుందా అనే ఒక ఆలోచన నుంచి ఇక్కడ వరకు నేను ఎలా వచ్చానో అన్నీ కంప్లీట్గా ఆ వీడియోలో చెప్తాను. ఓకే, వచ్చేస్తే మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జనరల్గా మోటివేషన్ క్లాసెస్ అనేటివి కొన్ని తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. లైఫ్లో చాలామందికి చాలా విధాలుగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవరికి ఎలా వస్తాయి, ఎటు నుంచి వస్తాయి, ఎందుకు వస్తాయి, ఇవన్నీ కూడా మనం ఎవ్వరం ఏమీ చెప్పలేము. అయితే లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఇది పక్కా అనమాట. ప్రతి ఒక్క లేడీ కూడా వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మనం ఒక హౌస్ వైఫ్స్, ప్రత్యేకంగా హౌస్ వైఫ్స్ ఏంటంటే ఒక చేతిలో కట్టేసినట్టు ఉండాలన్నమాట. నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది గురించి చెప్తున్నాను అనమాట. నేను ఈ మధ్యనే ఒకటి ఆలోచించుకున్నాను. ఏదైనా ఇంట్లో ఖాళీగా ఉండటం, లేకపోతే ఇంటి పనులు చూసుకోవటం, మనకంటూ ఒక రికగ్నైజేషన్ లేదనమాట. లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే ఇంకొకరి ముందు మనం డల్ అయిపోవటం. ఇది అందరూ ఫేస్ చేసి ఉంటారు కానీ పైకి ఎవ్వరూ చెప్పరనమాట. అలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసినప్పుడే మన లైఫ్లో మనం రిస్క్ చేయాలని చెప్పి ఒక ఆలోచన వస్తుంది. కానీ మన దగ్గర సరైన స్కోప్ లేకో, లేకపోతే మనకి ఏం చేయాలో అర్థం కాకో, సపోర్ట్ లేకో చాలామంది కూడా పక్కన వాళ్ళు అంటున్న మాటలు పడి సైలెంట్గా ఉండిపోతున్నారు ఇళ్లల్లో. అయితే ఈ మధ్యనే నాకు కూడా అనిపించింది అనమాట, ఎందుకు ఇలా సైలెంట్గా ఉండటం. ఇన్ని ఇయర్స్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకుండా కూర్చోవటం అంటేనే చాలా పెద్ద విచిత్రం అదనమాట. ఆల్రెడీ ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేసి నేను ఎందుకులే, ఏముందిలే అని చెప్పి, అంటే మనకి స్టోన్స్ తగులుతూ ఉంటే గట్టిగా అయిపోతామంటారు చూసారా, అలా అయిపోయాను అనమాట. అందుకని చెప్పి నేనే ఆలోచించుకొని ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఈ మధ్యన, అంటే ఈ నిన్నటి నుంచి జాబ్ సెర్చ్ చేయడం చేస్తున్నాను. అంటే యూట్యూబ్ అనేది మనకు పర్టికులర్గా అన్ని డబ్బులు అయితే ఇవ్వదు. జస్ట్ మనం రోజుకొక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి, రోజుకొక కంటెంట్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. దీంతోపాటు ఇంకేదైనా చేయొచ్చా, అటు జాబ్స్కి బయట కరోనా పరిస్థితుంది కాబట్టి జాబ్ చేసే స్టేజ్ లేదు, ఇంకేదైనా చేయొచ్చా, ఇంకేదైనా వెరైటీగా చేయొచ్చా అని చెప్పి చాలా ఆలోచించాను. ఈ ఆలోచనల్లో కొన్ని వెబ్సైట్స్ తీశాను, కొన్ని చాలా చూశాను అనమాట. వీటన్నిటిలో కూడా నాకు ఒక ఆలోచన వచ్చింది. హౌస్ వైఫ్స్ మెయిన్గా ఏం చేస్తారంటే, మరీ డీప్గా అంటే మోటోళ్ళు చేసే పనులు మనం చేయలేం, అలా అని క్లాస్గా ఉండే పనులు మనం చేయగలుగుతాం అనమాట. వీటన్నిటిని నేను ఆలోచించుకొని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది నాకు. నేను ఆ ఆలోచనని మా గ్రూప్తో, అంటే మా వాళ్ళతో నేను డిస్కస్ చేస్తే మాకంటూ ఒక సంస్థ ఉంది. సంస్థ అంటే అనాథాశ్రమం ఉందన్నమాట. దాని ద్వారా కనుక వెళితే మనం చాలామందికి ఉపాధి కల్పించవచ్చు కదా. మన గురించి మనం చూసుకోకుండా లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, అంటే లేడీస్కి సపరేట్గా మరీ మోటోళ్ళు చేసే పనులు కాకుండా ఆన్లైన్లో చేస్తారా, లేకపోతే ఇండ్ల దగ్గరే కూర్చొని చేస్తారా,
అది బట్టలు అమ్మటం అలా కాకుండా ఇంకేదైనా వెరైటీగా ఆలోచించాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇదే విషయాన్ని నేను డిస్కస్ చేసినప్పుడు చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే జనరల్గా మామూలుగా సాధించగలిగితే సాధించలేం. మనకంటూ ఒక ట్రస్ట్ ఉంది కాబట్టి దాని ద్వారా మనం ఏదైనా మనం ఏం పెట్టాలనుకుంటున్నాం, ఏం చేస్తే ఎలా వస్తుంది ఇన్కమ్ అనేది కంప్లీట్గా ఆలోచించాలని అనుకున్నా. ఏదైనా వెరైటీగా చేయాలి. ఈ రోజుల్లో సెల్లింగ్ క్లాత్స్, ఇంకా క్యాండిల్స్, చాక్ పీస్లు ఇవన్నీ కూడా చేసేస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారనమాట. అలా కాకుండా ఇంకేదైనా డిఫరెంట్గా ఆలోచిద్దాం. ట్రస్ట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి ఎక్కువగా హెల్ప్ చేసే ఇది ఉంటుందన్నమాట గవర్నమెంట్ మనకి. ఇంకదే ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీకెవరికైనా, మీరు ఏదైనా సరే, నేను ఇంకా ఏం చేయాలనేది మాత్రం డిసైడ్ అవ్వాల, కానీ నాకు ఆలోచన మాత్రం ఇలాగొచ్చింది. ఎందుకంటే ఫేస్ చేసే లేడీస్ ప్రాబ్లమ్స్ కానీ, జెంట్స్ అయినా పర్లేదు, ఎవరైనా సరే మీరు ఏం చేయగలిగితే మీరు చేస్తారు అనుకుంటే నా కింద కమెంట్ చేయండి. ఓకేనా? మీరు ఏం చేయగలరు. ఖాళీగా ఉండటం కంటే కూడా ఏదో ఒకటి చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం అనమాట. మనందరం కలిస్తే ఒక మంచి కంపెనీ వస్తుంది, మనందరం కలిస్తే ఒక మంచి వర్క్ చేయొచ్చు. అందుకని చెప్పి నా ఒక్క దాని గురించి నేను ఆలోచించుకొని తీసుకునే డెసిషన్ కంటే కూడా మీ అందరితో డిస్కస్ చేసి తీసుకునే డెసిషన్ కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే నాకు ఎక్కడెక్కడి నుంచో కావాలి, మొత్తం అందరినీ కూడా మనం గ్యాదర్ చేసి మనం అందరం ఒక ఫ్యామిలీ లాగా దాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. నేను ఇంకా ఏది డిసైడ్ అవ్వలేదు. నాకు ఎంతమంది రెస్పాండ్ అవుతారో చూసి దాన్ని బట్టి నేను ఏం చేయాలనేది నేను తర్వాత ఆలోచిస్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, మేము ఇంట్లో కూర్చొని చేసేవాళ్ళైనా, బయటకు వచ్చే వాళ్ళైనా, మాతో పాటు ఉండేవాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్టెడ్ అని చెప్పి కామెంట్ పెట్టండి నాకు. నేను ఎప్పుడైతే ఎంతమంది అయితే రియాక్ట్ అయ్యారో చూసి దాన్ని బట్టి ఏం చేయాలి ఫర్దర్గా. ఇప్పుడు మనం ఇది కనుక స్టార్ట్ చేస్తే ట్రస్ట్ని పైకి తీసుకెళ్ళొచ్చు, చాలామంది లేడీస్కి ఉపాధి కల్పించవచ్చు, అలాగే ఇంకా చాలామందికి ఏదైనా సరే మన దాని నుంచి చేయొచ్చు అనమాట. ఇంకా నేను ఇలా అని ఆలోచించాను. ఒక ఫర్దర్ స్టెప్ నేను ఇంకా వేయకుండానే మీతో నేను డిస్కస్ చేస్తున్నా. మన అందరం డిస్కస్ చేసుకొని ఏదో ఒకటి చేయాలనేది నా ఆలోచన అనమాట. ఆలోచన నచ్చితే కింద కమెంట్ చేయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇంట్రెస్టెడ్ అని పెడితే ఎంతమంది అయ్యారో చూసి దాన్ని బట్టి నేను ఫర్దర్గా ఏం చేయాలనేది ఆలోచిస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అని పెట్టారో నేనైతే ఏదో ఒకటి సాధించాలి అనే ఒపీనియన్తోనే ఉన్నానన్నమాట. మనం బయట మాటలు పడలేము కాబట్టి మన సొంతగా ఏదో ఒకటి చేసుకోవడం చాలా బెటరు. అందుకని చెప్పి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. నాతో పాటు నడిచేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ పెడితే ఎంతమంది అయ్యారో, ఎక్కడి నుంచి అయ్యారో, ఎట్లా అయ్యారో నేను మిమ్మల్ని తర్వాత కాంటాక్ట్ చేసి మనందరం కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేద్దాం. ఓకేనా? అది ఏం చేయాలనేది మాత్రం ఇంకా తెలీదు. డిస్కషన్ చేసిన తర్వాత మాత్రమే చేద్దాం. ఓకేనా? నచ్చితే అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోతే మాత్రం స్కిప్ చేసేసేయండి. ఓకేనా? అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. అదంటే విషయం. ఇదే ఇందాక నుంచి చెప్దామని అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే అమెజాన్లో చాలా జాబ్స్ పడినాయండి. ఇప్పుడు జాబ్స్ చూస్తున్నాను కాబట్టి తెలుస్తుందన్నమాట. అమెజాన్లో చాలా జాబ్స్ పడినాయి. మొత్తం 20,000 మెంబర్స్కి ఉపాధి కల్పిస్తుంది అమెజాన్. ఒకసారి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. డెలివరీ బాయ్స్ అనమాట. జస్ట్ మీకు ఖాళీ ఉన్న టైంలోనే మీరు డెలివరీ చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. శాలరీస్ కూడా చాలా ఉన్నాయి. కరోనా టైంలో అది వచ్చేసి ఏంటంటే సెల్లింగ్స్ ఎక్కువగా ఉన్నాయంట వాళ్ళకి. అందుకని చెప్పి 20,000 జాబ్స్లో మేము పెట్టుకుంటామని చెప్పి అమెజాన్ పబ్లిక్గా అనౌన్స్ చేసింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఒకసారి. జనరల్గా ఎక్కువగా జెంట్స్కి అయితే బాగుంటాయి ఈ జాబ్స్. పార్ట్ టైం చేసినా, ఫుల్ టైం చేసినా సరే మీకంటూ జాబ్ అయితే ఖచ్చితంగా అమెజాన్లో ఉంటుంది. అందరూ మిస్ చేసుకోకండి. అదండి ఇవాళ వీడియో. చూశారు కదా, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ మ్యాక్సిమం వెళ్ళవు. ఒకవేళ పైకి వెళ్తే మాత్రం అందరూ ఎంకరేజ్ చేయండి. మనం ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి నాకు బాగా ఉంది. మీరు కూడా ఏదైనా ఐడియాస్, అలాగే ఏదో ఒకటి మీకు తోచింది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.